మహిమ గల తండ్రి, మహోన్నతుడ, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇక ఉదయకాల సమయంలోనైనా మీ విలువైనటువంటి మాటలు, మా బ్రతుకులను దిద్దుకునేటటువంటి మాటలు, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటటువంటి మాటలు, మిమ్మల్ని మీ దగ్గరికి చేర్చేటటువంటి మాటల్లోనికి మేము వేడుచుండగా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచండి. కళ్ళలో వచ్చినటువంటి బిడ్డలందరికీ మంచి ఆలోచనను, వివేకాన్ని ఎక్కువగా ప్రసాదింపచేయండి. మాట్లాడుతున్న మాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. మీ మాటలను ఎవరైతే మీ మాటలను అత్యాసక్తితో హృదయములైనా మరి వింటున్నటువంటి ప్రతి బిడ్డలను కేవలం విలువను మాత్రమే ఉండి తమను తాము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదింపచేయమని మా ముందున్నటువంటి సమయాన్ని మీ పాఠశానికి అప్పగించుకుంటూ మహిమతో మా బ్రతుకుల ద్వారా మీ నామఘనతకి ఉపయోగపడేలాగా ప్రదయించమని సదస్సుండలాగా మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఉదయకాలపు వేళలో మనందరం బాగా పరిశీలించినట్లయితే ఈ ప్రపంచంలో మానవాళ్ళందరికీ జన్మనిచ్చి ఆ జన్మలో దేవుడు ఎంతగానో బ్రతుకును కొనసాగించే విధానంలో దేవుడు ఎంతగానో ప్రతి క్షణం కూడా మనల్ని దోహదం చేస్తూనే ఉన్నాడు. ఆయనకి మరి మనం ఎంతగా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం అన్నది ఎవరి వాళ్ళు పరీక్షించుకున్నాం. ప్రేమైన దేవుని వారలారా, మరి చాలా జాగ్రత్తగా మనం కొన్ని విషయాన్ని మనం ధ్యానిద్దాం. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చదవబడినటువంటి వాక్య పఠనాలను చదువుకుని మనం ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. బాగా గమనించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, భోజనం చేసేటప్పుడు, పానం చేసేటప్పుడు మీరు ఏది చేసినా దేవునికి మహిమ రావాలంట. మరి దేవునికి మహిమ ఎలా వచ్చింది? మరి దేవునికి మహిమ రావాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మహిమ రావాలని కోరుకుంటున్నాడు. ఏ కార్యక్రమైనా కావచ్చు, అందులో దేవుని మాటలకు చోటుంటే, బాగా వినాలి, ఏ కార్యక్రమైనా కావచ్చు అందులో దేవుని మాటలకు కానీ చోటుంటే దేవుడు ఖచ్చితంగా మహిమపరచబడతాడు. ఇది మీరు బాగా గమనించాలి. మహిమపరచబడతాడు. నువ్వు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమంలో దేవుని మాటలే లేవనుకోండి, అది భోజనం చేసినా, పానము చేసినా, మరి ఏది చేసినానో దేవుని యొక్క మాటలు, మీరు చేస్తున్న కార్యక్రమంలో దేవుని మాటలు లేకపోతే దేవునికి మహిమ రాదు అని ఒకటి అర్థమైపోతుంది మనకి, బాగా గమనించగలిగితే. అలాగే మత్తయి గారు కూడా ఒక వచనాన్ని రాస్తున్నాడు. మత్తయి సువార్త, దేవుడికి మహిమ వచ్చే విషయం గురించి మత్తయి గారు మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే మనలో ఉన్నటువంటి వెలుగు సమాజానికి చూపటం వల్ల దేవునికి మహిమ వచ్చుదా? బాగా గమనించాలి. మనలో ఉన్నటువంటి వెలుగుని మనమే దాచుకోకుండా సమాజానికి నువ్వు వెలుగుతూ అనేక మందికి వెలుగును చూపించేటటువంటి వారుగా నువ్వు ఉండగలిగితే దేవునికి ఖచ్చితంగా మహిమ వస్తుందని మా అత్తయ్య గారు కూడా చెప్తున్నాడు. మరి భోజనం చేసినాను, పానం చేసినాను, మరి ఏది చేసినాను కూడా దేవునికి మహిమే రావాలని కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు. మత్తయి గారు ఏమో నువ్వు వెలుగును ప్రజల ఎదుట ప్రకాశిస్తే దేవునికి మహిమ వస్తుందని కూడా చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు నేటి కాలంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఫంక్షన్ల ద్వారా, అకేషన్ల ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చేసుకోవద్దని కాదు కానీ ప్రియమైన దేవుని వారలారా, ఆ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో అది ఒక బర్త్డే కానీ కావచ్చు, అది ఒక మ్యారేజ్ అకేషనే కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఆ జరుగుతున్నటువంటి ఆ ఫంక్షన్లో, ఆ జరుగుతున్నటువంటి ఆ సదస్సులో దేవుని మాటలకు చోటు లేకపోతే, ఏమంటే దేవుని మాటలకు చోటు లేకపోతే, బాగా గమనించాలి, అన్నీ ఉంటే కానీ దేవుని మాటలకు చోటు ఉండదు. వాక్యానికి చోటు ఉండదు.
అలాంటి వాక్యానికి చోటు లేని ఈ సంబరాలు ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా దేవునికి మహిమ మాత్రం రాదు. బాగా గమనించాలి. దేవునికి మహిమ రావాలి అంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫంక్షన్లో కూడా, ప్రతి ఒక్క ఆ సదస్సులో నువ్వు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క అకేషన్లో కూడా దేవుని మాటలకు చోటు ఉండేటట్టు నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. లేకపోతే దేవుడు మహిమను మనమే పోగొట్టినట్టు అర్థమైపోతుంది. ఎందుకంటే భోజనం చేసినా, పానము చేసినా, ఫంక్షన్ల పేరుట ఏది చేసినా కూడా మహిమ అనేది దేవుని పట్ల రావాలండి. మన పట్ల దేవునికి రావాలి అని నిజంగా మరి మత్తయి గారు కూడా అదే చెప్తున్నారు. మరి దేవునికి మహిమ వచ్చే కార్యక్రమాలు మనం చేస్తున్నామా? ఒకవేళ ఆ కార్యక్రమాలలో దేవునికి మహిమ వస్తుందంటారా? ఒకసారి బాగా పరిశీలించాలి. ఈరోజు ఏ ఒక్క అకేషన్ లేకుండా ఏది జరగట్లేదు. ఈ మధ్యకాలంలో మరి ఎక్కువైపోయి చేయొచ్చు కాదంటలేదు, కానీ ఆ జరుగుతున్నటువంటి అకేషన్లో దేవుని వాక్యానికి చోటు లేకపోతే నువ్వు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఉపయోగం లేదని మీకు అర్థమైపోవాలి. దానికి మహిమ లేదు. దేవునికి మహిమ లేని కార్యక్రమాలు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఉపయోగం లేదని నీకు అర్థమైపోవాలి. భోజనం చేస్తేనే మహిమ రావాలని చెప్పినప్పుడు, ఎన్నో లక్షల పోసి నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క ఫంక్షన్లో వాక్యం లేనప్పుడు నిజంగా మహిమ రాకపోతే ఇంకెందుకు వృధానే అయిపోతుంది కదా. బాగా పరిశీలించాలి ప్రేమైన దేవుని వాళ్ళ. కనుక మరి మానవ జన్మ గురించి కూడా దేవుడు మాట్లాడుతూ, మనకి జన్మించే విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ యాకోబు గారు రాసినటువంటి మరి పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మరో మంచి మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకున్నాం. ఆయన తాను సృష్టించినటువంటి వారిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. ఏమండి, మనము ప్రథమ ఫలంగా ఉండాలంట. దేవుడు సృష్టించినటువంటి వాటిల్లో నా కుమారుడే ఫస్ట్ ఉండాలంట. నిజంగా ఎంత గొప్పగా ఆలోచన చేసేది చూడండి. మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనేను అని చూడండి. తన సంకల్ప ప్రకారము కనేను అంటే మన జన్మకు కారణం ఎవరిప్పుడు? దేవుడు. ఈ భూమి మీదకి, భూలోకానికి తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటికి రావడానికి కారకుడు దేవుడని నీకు అర్థమైతే, ఆ కారకుడైనటువంటి దేవునికి నువ్వు నీకు ఇచ్చినటువంటి ఈ దైనందిన జీవితంలో, ఈ ఆయుష్ కాలంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బ్రతుకుతున్నావా? ఆయన లేదే ఈ భూమి మీద బ్రతకలేదే, ఆయన లేదే ఈ జన్మే లేదే. మరి ఈ జన్మలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తున్నామా? ఈ జన్మను దేవుడు అసలు ఎందుకు ఇచ్చాడు? కదా, ఈ జన్మను దేవుడు ఎందుకు ఇచ్చాడు? తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక. ఏ రోజైనా మనం ఇలా ప్రశ్నించుకోకపోతే దేవుని మహిమను మనమే కోల్పోయేటట్టు చేస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా. తెస్సలోనికి రాసినటువంటి పత్రిక పౌలు గారి పరిశుద్ధాత్మ ప్రేరణతో తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును, భూమి మీద నువ్వు చేసే ఏ విషయమైనా కావచ్చు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందుకే చెప్పాడండి, ప్రతి విషయంలో, అది భోజనం చేసే విషయం కావచ్చు, పానం తాగే విషయంలో కావచ్చు, తాగడం అంటే వేరే తాగే విషయం గురించి కాదు మాట్లాడుతుంది, పానీయము తాగే విషయంలో కావచ్చు, అది భోజనం చేసినా, పానీయం చేసినా, ఏ కార్యక్రమము చేసినా కూడా నీ తరపున ఆ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? పరీక్షించుకోవాలి మనం ఎప్పటికప్పుడు. ఆ చెల్లించలేనప్పుడు మానవ జన్మకు అర్థం లేని బ్రతుకు ఒకవేళ మనం బ్రతుకుతున్నామేమో. పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ప్రతి విషయమందును, అది మేలైనా కీడైనా, మంచైనా చెడైనా, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏమండి, ఏదైనా ఒకటి జరిగితేనే మనం కృతజ్ఞత కూడుకలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అది మంచి జరిగితేనే, పిల్లవాడు పాస్ అయినా కానీ, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినా కానీ, ఏదైనా ఎన్నడూ జరగని విషయం మన యొక్క కుటుంబంలో ఏదైనా జరిగినా కూడా మేలు జరిగిందని చెప్పి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. కానీ పౌలు గారు అంటున్నాడు, క్రైస్తవ్యానికి ఒక నాంది పలుకుతున్నాడు. ఏమని? అది మేలైనా కీడైనా,
ఒకనాడు ఏవుగానే ఏమిటి భార్యతో మాట్లాడతాడు, ఇంతకాలము మనము మేలు అనుభవించాము, కీడు అనుభవింప తగదా అన్నాడు. చూసారండి, అందుకే పౌలు గారు మాట్లాడుతున్నాడు, ప్రతి విషయంలోనూ అది మేలైనా కీడైనా, మంచైనా చెడైనా, భోజనమైనా పానమైనా, అది ఏ అకేషన్ అయినా, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చెల్లిస్తున్నామా అండి? మంచి జరిగితేనే చెల్లిస్తున్నామేమో, కీడు జరిగితే ఏమన్నా ప్రార్థనలు పెట్టిస్తున్నామా అండి? యాక్సిడెంట్ జరిగింది అందుకే ఈరోజు ప్రార్థన పెట్టించామని ఎవరన్నా చెప్తారండి? మంచి జరిగితే ప్రార్థన పెట్టించేవాళ్ళు ఉన్నారు, కానీ కీడు జరిగితే ప్రార్థన పెట్టించేవాళ్ళు ఎవరున్నారు? కానీ బైబిల్ చెప్తుంది, ప్రతి విషయమునందును అది మేలైనా కీడైనా నీ పక్షాన నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చూడండి. ఈలాగు చేయుట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం. ఇలా చేయటం అంట దేవుని చిత్తం అంట, యేసుక్రీస్తు ద్వారా తెలియజేస్తున్నాడు. అది దేవుని చిత్తం అంటున్నాడు. చూడండి, దేవుని చిత్తం అంటున్నాడు, దేవుని చిత్తం అంటున్నాడు. ఏమంటే నిజంగా నీతిమంతులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం చాలా అవసరం అండి. నీతిమంతుడైనటువంటి నీవే మంచికైనా చెడుకైనా కీడికైనా అన్యాయానికైనా న్యాయానికైనా, అది ఏ అకేషన్కైనా కూడా నీవే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, నీతిమంతుడైనటువంటి నీవే నీకే అర్థం కాకపోతే, ఆ నీతిమంతులకు ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుందండి? ఎలా ఉన్నా మన యొక్క ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయని నిజంగా బైబిల్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం నిలబెడుతుంది. ప్రియమైన దేవుని వర్లారా, మరి మరో మంచి మాట చూద్దాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం పరిశీలిద్దాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిస్థితులు మన జనమును బ్రతుకునిచ్చినటువంటి దేవునికి చెల్లిస్తున్నామా? కీర్తన గ్రంథము 33వ అధ్యాయం ఏమండి, మొదటి వచనం నీతిమంతులారా క్రీస్తునందు ఏమండి కడగబడినటువంటి వారులారా, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. నీకు ఆనందం వేసిందంటే తండ్రిని బట్టి, యెహోవాను బట్టి, కుమారుని బట్టి నీకు ఆనందం రావాలి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థవంతులకు, నీతిమంతులకు, దేవుని చేత పిలువబడినటువంటి వారికి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమన్నది చూడండి. అంతే కదండి, యథార్థవంతులకు, యథార్థవంతులు, నీతిమంతులు ఎప్పుడు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉండాలి. అది ప్రతి విషయమైనా, అది మంచైనా చెడైనా, ప్రతి విషయమైనా, అది భోజనమైనా పానమైనా, అది ఏ అకేషన్ అయినా కూడా నీ తరపున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. అది నీకు శోభస్కరము అన్నది చూడండి. బాగా ఆలోచించాలి మీరు. కానీ మనం ఏం చేస్తాం? మనకు మనమే వందనాలు చెప్పేసుకుంటూ ఉంటాం. కానీ మనకు మనం వందనాలు చెప్పుకోవడంతోనే ఆగిపోతే ఎట్లా? మరి దేవుడి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే ఆయన వాటిని స్వీకరిస్తాడంట. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన స్వీకరిస్తాడంట. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు ఎందుకన్నాడు? మరి ఎలా చెల్లించాలి? అసలు ఆ యొక్క స్తుతి విధమేంటి? మరి దేవుడు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబట్టున్నాడు. ఎలా చెల్లించాలి? ఆ స్తుతి విధమేంటి? ఎలా చెల్లించాలి? ఎలా చెల్లిస్తే దేవుడికి ఆ యొక్క కృతజ్ఞతాస్తుతులు అందుతాయి? స్వీకరిస్తాడని అంటున్నాడు. స్వీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నా, దేవుడిని నువ్వు స్తుతించడానికి సిద్ధంగా ఉన్నావా? రైట్. ఒకవేళ నువ్వు స్తుతించడానికి సిద్ధంగా ఉంటే ఎలా స్తుతించాలి? ఆ స్తుతి విధం ఏదనగా ఏమన్నా మరో మంచి మాట చూద్దాం. కీర్తన గ్రంథము 148వ అధ్యాయం. ఎందుకంటే మనకంటే ముందుగా స్తుతించినటువంటి వారు ఉన్నారు. కీర్తన గ్రంథము 148వ అధ్యాయం. ఎలా స్తుతించాలో చెప్తున్నాడు చూడండి. ఎగ్జాంపుల్ గా కీర్తన గ్రంథము 148వ అధ్యాయము మొదటి నుంచి. యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. బాగా గమనించాలి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి.
ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. 4వ వచనం, పరమాకాశములారా ఆకాశము పైన నుండి జలములారా ఆయనను స్తుతించుడి. ఏమండి, ప్రతి వచనాన్ని ప్రతి మాటను మనం పరిశీలించగలిగితే ఆకాశములారా ఉన్నత స్థలములారా ఆయన దూతలారా ఆయన సైన్యములారా సూర్యచంద్ర నక్షత్రములారా కాంతిగల నక్షత్రములారా ఆకాశము పైన నున్న జలములారా ఆయన స్తుతించండి అంటున్నాడు. అంటే ఆకాశంలో ఉన్నవన్నీ దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పాడు. ఆర్డర్ ఇది. ఏమండి, ఆకాశంలో ఉన్నవన్నీ దేవుణ్ణి స్తుతించాలి, ఇది ఆర్డర్ అని చెప్తుంది బైబిల్. దేవుడు అయితే ఆకాశంలో ఉన్నవన్నీ దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాయా అసలు? స్తుతించమని చెప్పాడు. మరి దేవుణ్ణి ఏమైనా స్తుతించాయా? మరి స్తుతించాయా లేదో కూడా మనం గమనించాలి. ఎందుకంటే స్తుతించమని ఆర్డర్ వేసినప్పుడు మరి స్తుతించాయా అన్నది ఎవరెవరు స్తుతించాలి? ఆకాశం స్తుతించాలి, నక్షత్రాలు స్తుతించాలి, కాంతిగల నక్షత్రాలు స్తుతించాలి, ఆయన దూతలు స్తుతించాలి, ఉన్నతము స్థలములారా వీళ్ళందరూ స్తుతించాలి. గానాలు చేశారా? ఒకసారి కీర్తన గ్రంథము 19వ అధ్యాయం, కీర్తన గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం ఒకసారి. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి. స్తుతిస్తున్నాయి చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. అంటే ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నాయి, ఆయన చేతి పనిని అని చూడండి. ఆయన చేతి పనిని, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. 2వ వచనం, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అంటే పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి, వివరిస్తున్నాయి. ఎలా? ఆయన్ని ప్రచురపరుస్తున్నాయి. ఇది స్తుతించే విధానము. అంటే వర్క్, పని ద్వారా స్తుతించాలి, పని చేయాలి. ఏమండి, పని ద్వారా స్తుతించాలంటున్నాడు చూడండి. ఏమండి, సూర్యుడు పని చేస్తూ స్తుతిస్తున్నాడు, అంటే సూర్యరశ్మిని అందిస్తూ పని చేసుకుంటూ దేవుడిని స్తుతిస్తున్నాడు. చంద్రుడు చల్లనటువంటి ఒక వాతావరణాన్ని ఇచ్చి చక్కగా స్తుతి చెల్లించుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడండి. నక్షత్రాలు వెలుగునిస్తూ స్తుతిస్తున్నాయి. అంటే వర్క్ కనిపిస్తోంది. ఏమండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్నటువంటి యొక్క సృష్టి స్తుతి గానాలతో వర్క్ చేసుకుంటూ అనేక మందికి ఉపయోగపడుతుంటే, ఈ సృష్టిని అనుభవించడానికి వచ్చినటువంటి మనము ఏమిటి, ఈ భూలోకంలో కొద్ది జన్మను దేవుని చేత ఏమిటి ఏర్పరచుకున్నటువంటి మనము మరి దేవునికి స్తుతి గానాలు చెల్లిస్తున్నామా? ఏమిటి, మన యొక్క పనితో స్తుతి చెల్లిస్తున్నామా? బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఏమండి, బాగా గమనించాలండి. ఈరోజు వర్క్ ఎక్కడ చేస్తున్నామంటే దేవుని యొక్క కార్యక్రమాలకు వర్క్ ఎలా చేస్తున్నాం చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం వివరిస్తున్నాయంటండి. ఆయన్ని ప్రచురపరుస్తున్నాయి. ఇది స్తుతించే విధానం. ఆయన ప్రచురపరచటమే స్తుతి చెల్లించటము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం. 16వ అధ్యాయము ఏమిటి 7వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 16వ అధ్యాయము 7వ వచనం. 19:1 చూద్దాం. ముందు 16:7 చూద్దామండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి. ఎవరు ఏర్పరిచారు? దావీదు గారు ఆ దినమందు స్తుతి ఎలా చేయాలో కొంతమంది ఏర్పరిచాడట. ఏర్పరిచి దావీదు ఆసాబు చేతికి వాని బంధువుల చేతికి దాన్ని అప్పగించాడంట. ఎవరెవరికి పని అప్పగించాడు? ఆసాబు చేతికి వాని బంధువుల చేతికి దాన్ని అప్పగించాడు. దేన్ని?
స్తుతి చేసే విధానాన్ని అప్పగించాడు. ఏ కుటుంబానికి అందిందండి ఈ యొక్క స్తుతి విధానము? ఆ వర్క్ ఎవరికి అలాట్ చేశాడు దావీదు గారు? ఆసాము చేతికి అప్పగించాడు, వారి బంధువుల చేతికి అప్పగించాడు. స్తుతి చేయు విచారణను ఏర్పరచి రైట్. ఇప్పుడు ఆసాము గారు ఏం చేయాలి? ఇప్పుడు స్తుతి చేయాలి. స్తుతి చేయటం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే స్తుతి అని అనమన. ఆ స్తుతి విధమేమనగా అన్నది చూడండి. ఆసాపు గారి కుటుంబము, ఆసాపు గారు ఎలా స్తుతించారో తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఎలా స్తుతించారో తెలియజేస్తున్నాడు. ఎలా? ఆ స్తుతి విధమేమనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. వాళ్ళు చేసినటువంటి స్తుతి ఏం చేశారండి? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, ఆయన నామాన్ని ప్రకటన చేశారు. ఆయన కార్యములను జనులలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలను గూర్చి సంభాషణ చేయుడి అన్నది చూడండి. ఆయన అద్భుత కార్యములను గురించి సంభాషణ చేయుడి. బాగా గమనించాలి ఇవన్నీ. మీరు ఏమంటున్నాడంటే ఆ స్తుతివేమనగా ఆయన నామాన్ని ప్రకటన చేయాలట. దేవుని స్తుతించడం అంటే వర్క్ ఏంటో చెప్తున్నాడు. ఆయన నామాన్ని ప్రకటన చేస్తున్నామా? ఆయన కార్యములను జనుల్లో తెలియజేస్తున్నామా? ఏమంటే జనుల్లో తెలియజేస్తున్నావా అండి? లేకపోతే నోరు మూసుకుని కూర్చున్నామా? వెలిగింపబడినటువంటి నీవు దీపస్తంభం మీద పెట్టబడినటువంటి వారమై నేను పిలుచుకున్నాడు. దీపస్తంభం మీద ఉండాల్సినటువంటి నీవు కొంచెం కింద పెడతానికి కాదు కదా నేను పిలుచుకుంది. ఆయన నామాన్ని ప్రకటన చేయాలి, జనులలో ప్రకటన చేయాలి, తెలియచేయాలి. నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని. నెక్స్ట్ ఆయనను గురించి పాడాలి. ఏమంటే ఆయన గురించి పాడుతున్నామండి? ఆయనను గురించి పాడాలి, ఆయనను గురించి కీర్తించాలి, ఆయన అద్భుతములను గురించి సంభాషణ అంటే డిస్కషన్ చేసుకోవాలి. ఆయన అద్భుతముల గురించి డిస్కషన్ చేయాలంటండి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడంట, డిస్కషన్ చేసుకుంటున్నామండి. ఇది ప్రతిరోజు డిస్కషన్ చేయాలంట. ఏముందండి అరిగిపోయిన రికార్డు అంటారా? మరి నువ్వు చేసి చూడు. మరి ఏమంటే ఎర్ర సముద్రం ఈయన బోరు కొట్టింది అంటారు, మరి నువ్వు చేసి చూడు మరి కదా. సంభాషణ చేయటమే నువ్వు స్తుతి చేయటం. ఏమంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం స్త్రీ, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు ముట్టిన వెంటనే రోగం ఏమైపోయిందట. వండరు కదండి ఇది. ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టింది, హాస్పిటల్ చుట్టూ తిరిగింది. ఇలాంటివన్నీ డిస్కషన్ చేసుకుంటూ ఉండాలంటండి. ఆ డిస్కషను, ఆ సంభాషణ ఆయనను స్తుతించడం. ఏమంటే లాజరు 4 రోజులు సమాధుల్లో ఉండిపోయాడట, తర్వాత లేచాడట. ఏమంటే ఇది వండరు కదండి. అసలు ఎలా లేపాడు? అసలు చెంగు ముచ్చిన వెంటనే ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎట్లా ఆగిపోయింది ఆ రక్తము? నిజంగా ఇలాంటి డిస్కషన్లు అన్నీ మనం చేసుకోవటం వల్ల నువ్వు స్తుతి చేయటం అవుతోంది. వింటే కదండి మందిరానికి వెళ్ళి కూర్చుని వస్తున్నామే తప్ప అక్కడ ఏం చెప్తున్నారు అనేది విని చెవిలో పెట్టుకొని హృదయానికి పంపించి ఆ నెక్స్ట్ వారం అంతా నువ్వు దాన్ని ధ్యానిస్తూ ఉంటే నువ్వు స్తుతి చేసినట్టు. విన్న మరుక్షణము మందిరపు ద్వారాలు దాటి బయటికి రంగాల్లో అని మర్చిపోతున్నావంటే ఇంక నువ్వు స్తుతి ఏం చేయగలుగుతావు? కనుక చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు నీకిచ్చిన జీవితంలో స్తుతి చెల్లిస్తున్నావా? బ్రతుకునిచ్చినటువంటి దేవుడు ఎన్నో వండర్స్ చేశాడంట. ఆ వండర్స్ నీకు గుర్తు లేకపోతే నువ్వు స్తుతి విధానం ఏం తెలియజేయగలుగుతావు? ఆలోచించాలి. ఇవన్నీ మీరు బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. కీర్తన గ్రంథం 71. కీర్తన గ్రంథము ఆసాపు గారు చేసినట్టు వాళ్ళ కుటుంబం మొత్తం స్తుతించిందంట, పాటలు పాడిందంట, కీర్తించిందంట, అద్భుత కార్యములను గురించి డిస్కషన్ చేశారంట. సముద్రం మీద ప్రభులు వారు నడిచాడు, ప్రభులతో పాటు పేతురు గారు కూడా నడిచాడట. వండరు కదా అండి. సముద్రం మీద నడవటం ఏంటండి బాబు? నీళ్ళ మీద నడవటం ఏంటండి? అద్భుత కార్యములను గురించి సంభాషణ చేయటము కూడా స్తుతి చెల్లించడమే.
అసలు కొంతమందికి నడిచాడు అన్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు నడిచాడండి. ఏమండి అసలు ఏం చేస్తున్నామండి నిజంగా? కీర్తన గ్రంథము 71వ అధ్యాయం. నీకు ఇచ్చిన 60-70 సంవత్సరాలలో ఆయుష్కాలంలో బ్రతికిచ్చింది దేవుడైతే ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు నీ వల్ల కలుగుతున్నాయా? కీర్తన గ్రంథము 71. కీర్తన గ్రంథము 71వ అధ్యాయం. 71వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. 15వ వచనం. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. ఏమండి దావీదు గారు మాట్లాడుతున్నాడు, దేవా నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు అన్యశక్యము కావు. దినమెల్లా వివరిస్తూనే ఉంటాడంటే మరి రాజుగా పరిపాలన ఎప్పుడు చేశాడు అని అనొద్దు మీరు. ఎన్ని పరిపాలన చేస్తున్నా ఆయన దివారాత్రులు ధ్యానిస్తూనే ఉంటాడు మైండ్లో. మరి మనకుందండి వివరిస్తూనే ఉండాలి. పిల్లలందరూ కూర్చున్నప్పుడు వివరించాలి, బంధువులతో ఉన్నప్పుడు వివరించాలి, పొలంలో పనులు చేసుకునేటప్పుడు వివరించుకుంటూ ఉండాలి. దినమెల్లా ఈ దినంలో నువ్వు ఎక్కడెక్కడైతే ఉంటున్నావో వివరించుకుంటూనే ఉండాలి. దావీదు గారు మాట్లాడుతున్నాడు, దేన్ని వివరించాలి? నీ నీతి నీ రక్షణ ఎలా వచ్చింది అసలు వివరించును, అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవాకు బలత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను. దేవుడు వర్ణిస్తాడంటండి బాబు. దేవుడి గురించి వర్ణించడంలో దావీదు గారు దినమెల్లా ముందుంటాడంట. మనమైతే ఆదివారం ఒక్క రోజు మొక్కుబడిగా ఒకసారి వింటాం, అలా అంతే. మళ్ళీ దాని గురించి వివరణే లేదు. నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. వర్ణనాతీతం అయిపోయిందండి దావీదు గారికి దేవుని నీతి. 17వ వచనం. దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఎప్పటి నుంచి బోధిస్తున్నాడంటే బాల్యము నుంచి నీవు నాకు ఏమిటి బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. అరణ్యములో ఉన్నప్పటి నుంచి నేను బాల్యములో గొర్రెలు కాచుకునే దగ్గర నుంచి బోధించుచు వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. ఏంటండి? ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుతూనే, బాల్యము నుంచి ఇప్పటి వరకు నేను నీ ఆశ్చర్య కార్యములను గురించి నేను తెలుపుచూనే వచ్చి తిని. వర్క్ జరుగుతుంది చూడండి. స్తుతి చెల్లిస్తున్నాడు చూడండి. 18వ వచనం. దేవా వచ్చు తరం వరకు నీ బాహుబలములను గూర్చి పుట్టబోవారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడునయ్యుండు వరకు నన్ను ఎప్పటి వరకు చెప్తానంటున్నాడు? తల నెరిసి వృద్ధుడునై ఉండు వరకు కూడా నీ కృప నాకు తోడుగా ఉంటే నేను తెలియజేస్తూనే దినమెల్లా ఉంటాను. బాల్యం నుంచి ఇప్పటి వరకు తెలియజేశాను, వృద్ధాప్యంలో ఉన్నంత వరకు కూడా నేను తెలియజేస్తూనే ఉంటాను. వివరించటంలో మాత్రము వర్ణించటంలో మాత్రము నాకు నేను ఉండలేకపోతున్నాను అంటున్నాడు. మరి మనం ఊరికి పెద్దగా దేవుడి గురించి ఏంటంటే మామూలుగా మాట్లాడుకుందాం అంటారు. ఏమైందని ఇప్పుడు దేవుడు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఏమన్నా ఎప్పుడు దేవుడి గురించి అన్నట్టు. మరి దావీదు గారు ఏంటి దినమెల్లా దేవుడి గురించే మాట్లాడుకుంటున్నాడు. ఎప్పటి వరకు అంటండి? తల నేసి వృద్ధుడనై ఉండే వరకు నన్ను విడవద్దు. ఎన్ని గొప్ప మాటలండి. వృద్ధుడనే ఉండే వరకు నన్ను విడువకుము. ఏమిటి ఈ చదవడైనటువంటి వాక్య భాగాలు మనం బాగా గమనించగలిగితే దావీదు గారిలో ఇందులో ప్రార్థన కనపడుతుంది. ఏమండి? ప్రార్థన ఉంది. ఏమండి? ఆ ప్రార్థనలో రిక్వెస్ట్ ఉంది. ఏమండి? కృతజ్ఞతాస్తుతులు కూడా చెప్పడం కూడా జరిగిపోతుంది. సంభాషణ చేస్తున్నాడు, వాక్యాన్ని వర్ణిస్తున్నాడు, నీతిని వర్ణిస్తున్నాడు, రక్షణను వర్ణిస్తున్నాడు, అద్భుత కార్యములను వర్ణిస్తున్నాడు, రాజ్యంలో రాజ్య స్థాపన చేస్తున్నాడు. బాగా ఆలోచించాలి. ఇదే స్తుతి విధం అంటే ఇదో కాదు, ఇదే. మనం అలాంటి వర్ణించే పనిలో ఉన్నామా? రక్షణను వర్ణిస్తున్నామా?
ఎప్పటికప్పుడు నువ్వు దేవునిలోనికి రాకముందు నీ బతుకు పాప కోపంలో మునిగిపోతే నిన్ను ఈ స్థితిలో ఉంచాడే నన్ను దేవుడు, నిజంగా ఆయనే నన్ను ఆదుకోకపోతే, ఆయన రక్షణ కుమారుడి ద్వారా నాకు కలగకపోతే నా బతుకేమైపోయేదని ఏ రోజైనా నువ్వు ఇలాంటి మాటలు ప్రతి నిత్యము వర్ణిస్తున్నావా? అది ఎప్పుడో మర్చిపోయాం కదండి. స్థితిని మర్చిపోవద్దు ప్రియమైన దేవుని మాటలారా. నేను బాల్యం నుంచి నువ్వు నాకు తోడుగా ఉన్నావు కనుకనే నేను నీ మాటలను, నీ రక్షణను, నీ యొక్క బలాన్ని, ఏమిటి నీ శౌర్యమును నేను వర్ణించుతూనే ఉన్నాను. ఎప్పటి వరకు అంటే నువ్వు నాకు తోడుగా ఉంటే తల నెరిసేంత వరకు కూడా నేను ఈ నీతిని నేను వదలను. ఇదంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే, బ్రతుకు మానవ జన్మకు కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఇది. మరి నీ జన్మలో, నీకిచ్చిన కాలంలో, నీ బ్రతుకులో ఒక దావీదు గారి లాంటి కృతజ్ఞత నీకుందా? నాకుందా? మనందరికీ ఉందా? ఆలోచించండి. ఇలాంటి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలు మనము జీవిస్తున్నామా లేదో పరీక్షించుకోవాలి ప్రియమైన దేవుని వారలారా.